జగన్ ఉన్నప్పుడు స్కీముల గురించి నేను లిస్ట్ చెప్పుకుని వస్తే మొత్తము 15-16 స్కీమ్లు. ఇప్పుడు నేను ఆ లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇది ఒక్కటి సరిగ్గా అనట్లేదు. లిస్ట్ చదువుకుంటూ వెళ్తే ఇంత లిస్ట్ వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఎగనామం పెట్టిన పరిస్థితులు. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటున్నాడు కదా, 2020 అని హైదరాబాద్ చాలా గొప్పగా తయారైందని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నానండి, పక్కనే ఉన్న రాష్ట్రంలో చెన్నై రాష్ట్రం మరి ఈయన విజన్తో అయిందా? మరి పక్కనే ఉన్న బెంగళూరులో ఉన్న బెంగళూరు సిటీ ఈయన విజన్ వల్ల అయిందా? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏముందండి ఇక్కడ? నాకు అర్థం కాల. రాష్ట్రాలు అనేవి అక్కడ తాలూకా ఉన్న క్యాపిటల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అయినాయి. ఈయనేదో చాలా గొప్ప పని చేసినట్టు గొప్ప ఆర్భాటాలు చెప్పుకుంటున్నారు తప్పితే ఇంకెక్కడ ఏమీ కూడా లేదు. ఇంకొక అంశం కూడా వీళ్ళు నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పుట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా. మరి ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు ముఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కిందే వాళ్ళకి కూడా కనబడతా ఉంది. ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు, మీరు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి. మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు 18,000 ఇస్తా ఉన్నారు కదా. ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు. ఆయన ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అని అంటే ఒక పూతరేకులు షాప్కి ఇచ్చినట్టున్నాడు. దాని పేరేదో చించినాడు పూతరేకండ. దానికి ఇచ్చి దానికి సేల్స్ పెంచాడు ఈయన. అక్కడ వాలంటీర్లు చెప్తా ఉన్నాడు
ఏమ్మా నీకు 5,000 ఇస్తుంది, 5,000 నీకు ఏం సరిపోతుంది, మరి మీకు ద్రోహం చేస్తున్నాడు కదా, మరి మేము వస్తే 10,000 ఇచ్చేస్తాము, మీరు ఆ 10,000 వచ్చిన తర్వాత అన్నయ్యంగో నాకు 10,000 వచ్చింది అని చెప్పి మా ఇంటికి వచ్చి నాకు ఆ చించినాడు పూతరేకి అని ప్రతి వాలంటీర్కి చెప్తా ఉన్నాడు. ఆయన ఉన్న ప్రచారంలో మరి ఆ రకమైన ప్రచారం చేసావు. మరి నేను అడుగుతా ఉన్నా, 4 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి ఇవాళ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ 4 లక్షల మంది వాలంటీర్లకి సంబంధించి? మీరు 10,000 రూపాయలు మీరు ఏదైతే వాళ్ళకి జీతం ఇస్తా అన్నారో, ఆనరోరియం ఇస్తా అన్నారో, ఆ 10,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు దాని ఊసే లేదు కదా. మరి ఇంత అన్యాయంగా, మరి ఇంత అక్రమంగా, ఇంత అబద్ధాలు ఆడడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. ఇది కాకుండా జగనన్న ఇచ్చిన పథకాలు ఒక్కసారి ఏమేమి మీరు ఎగనామం పెట్టారో నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు ఇది కాకుండా వైఎస్ఆర్ వసతి దీవెన కనబడట్లే, 0 వడ్డీ పంటల రుణాలు కనబడట్లే, పంటలకి ఉచిత పంట బీమా కనబడట్లే, డ్వాక్రా గ్రూపులకి 0 వడ్డీ కనబడట్లే, వైఎస్ఆర్ చేయూత ఎగనామం పెట్టారు, వైఎస్ఆర్ ఆసరా దానికి మొండి చేయి చూపించారు, వైఎస్ఆర్ బీమా కనబడట్లా, నేతన్న నేస్తం కనబడట్లా, కాపు నేస్తం కనబడట్లా, ఈబీసీ నేస్తం కనబడట్లా, జగనన్న చేదోడు కనబడట్లా, లా నేస్తం కనబడట్లా, వాహనమిత్ర కనబడట్లా, ఆరోగ్యశ్రీ అనేది అసలు అరాకొర, అది కూడా పూర్తి స్థాయిగా లేదు. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీ తోఫా, తోడు, చేదోడు, పిల్లలకి ట్యాబ్లు, అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా తీసుకెళ్లే కార్యక్రమము, నాడు నేడు, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇవన్నీ కూడా జగనన్న ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పథకాలు కూడా వచ్చి ఉండేవి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి దానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మరి బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? ఇంకోండి ఆయనకి 50 వచ్చిందంట, ఆయనకి రావట్లే. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇది ప్రతి సామాన్యుడికి కూడా, ఇక్కడ మన ప్రెస్లోనే చాలామంది వైట్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి న్యాయంగా అయితే రావాలి కదా. మరి 2 సంవత్సరాలకి సంబంధించి మీరు బడ్జెట్ ఇచ్చారు కదా, అంటే మీకు ఇచ్చిన సమయంలో 5 సంవత్సరాల్లో ఇది 2వ సంవత్సరం, మరి 2వ సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు చేయాలి కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, లాస్ట్ టైం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు గనక ఈ సూపర్ 6 హామీల్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాకు తెలిసి సుమారుగా 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెడితే కానీ ఇవన్నీ కూడా మీరు సాధించలేని పరిస్థితులు. మరి డబ్బు ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మీరు అమరావతి ఏం చెప్తా ఉన్నారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్తున్నారు. మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో మీరు ఏదైతే హట్కో నుంచి 12,000 కోట్ల రూపాయలు తీసుకుని వస్తున్నారు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కిందన ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒక 15,000 కోట్లు ఇస్తూ ఉన్నారు. మరి అది కాకుండా ఒక జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు తీసుకొచ్చి అప్పు, ఇదేం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా పూర్తి స్థాయిగా కూడా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు కూడా ఆ అప్పు తిరిగి మళ్ళీ మనం చెల్లించాలి. ఇప్పుడు పక్కన బీహార్ ఉందండి, బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్ ఎంపీల మద్దతుతో, నితీష్ కుమార్ గారి పార్టీ యొక్క ఎంపీల మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. దానికన్నా అదనంగా ఇంకొక 4 ఎంపీలు మనకి ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు, తెలుగుదేశం జనసేన ఎంపీలు మద్దతుతో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది. మరి అక్కడేమో బీహార్కి మౌలిక వసతుల కిందన, ఎక్స్ప్రెస్ హైవేస్ కిందన, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కిందన, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల కిందన శాశ్వతమైన కట్టడాలకి 60,000 కోట్ల రూపాయలు అక్కడ మొన్న బడ్జెట్లో కేటాయింపు చేశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కూడా అప్పు కింద ఇస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం చూడండి. అక్కడ 60,000 కోట్ల రూపాయలు బీహార్కి వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకున్నారు, అవి ఫండ్స్ అలొకేషన్. ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పు.
అంటే ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు.